మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మనం ఇప్పుడు చూసినట్లయితే సూరత్ నగర్ మండలం వేపలగడ్డ దగ్గర ఉన్నాం. దగ్గరలో ఒక మిషన్ భగీరథ పైప్ లైన్ తవ్వినట్లుంది. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఈ రోడ్డు మీదకి మట్టి వచ్చిన ఆనవాళ్ళు కనిపిస్తుంది. వెహికల్స్ లైన్స్ గానీ మరి చూసినట్లయితే పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఇక్కడ 2-3 పడ్డాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అదే విధంగా ఈ మట్టి కూడా మొత్తం ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చేసింది. వెహికల్స్ 2 వీలర్స్ గానీ 4 వీలర్స్ గానీ పెద్ద వెహికల్స్ కూడా పోవడానికి చాలా ఇబ్బందికరంగా మారింది. దీని గురించి వేపలగడ్డ వాసి మాట్లాడతారు మనతోనే. నా పేరు బచ్చలకూర శ్రీనివాసరావు, వేపలగడ్డ నివాసిని, సుజాతనగర్ మండలం, సుజాతనగర్ గ్రామ పంచాయతీ, వేపలగడ్డ గ్రామం. ఓకే, ఇది ఎందుకు తవ్వారు? ఇది మిషన్ భగీరథ వేపలగడ్డ గ్రామానికి కాలనీకి రావాల్సిన వాటరు గత 3 మాసాల నుంచి మిషన్ భగీరథ వాటరు మా ప్రాంతానికి రావడం లేదు. దానిలో భాగంగా ఇక్కడ లీకేజ్ అయిందని గ్రామ పంచాయతీ వారు తవ్వడం జరిగింది. అందులో భాగంగానే వాటరు గ్రామ పంచాయతీ వారిని మేము దరఖాస్తు చేయగా మా ప్రాంతానికి వాటర్ రావడం లేదు, అసలే ఎండాకాలం వచ్చింది, నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు అని ఎంత మొరపెట్టుకున్నా గత 3 మాసాల నుంచి కూడా మా ప్రాంతానికి మిషన్ భగీరథ వాటరు రాలేకపోతుంది. అందులో భాగంగా అడగంగా నిన్నగాక మొన్న వారం రోజుల క్రితం ఈ ప్రాంతానికి గ్రామ పంచాయతీ వారు ఈ గోయి తీయడం జరిగింది. ఎన్ని రోజులు అవుతుంది? వారం రోజులు అవుతుంది. దీనివల్ల మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెప్పండి. ఇది హైవే రోడ్డుకు ఉన్నటువంటి పక్కన ప్రాంతం. ఈ తవ్వడం కూడా కొత్తగూడెం టు ఖమ్మం వెళ్లే రహదారులు పక్కన ఆనుకొని ఉన్నటువంటి రహదారి పక్కన ఉంటుంది. పెద్ద గొయ్యి తీశారు, పెద్ద పొక్లేన్తో. నైట్ పూట వెహికల్స్ కి కలపడే విధంగా ఓ రెడ్ మార్క్ కూడా కట్టలేదు. వెహికల్స్ దాదాపు తగిలి 2-3 వెహికల్స్ కూడా, అదే విధంగా బైకులపై పోతున్నటువంటి వాళ్ళు భయపడి ఇక్కడ స్లో చేసుకొని దాన్ని గొయ్యిని ప్రమాదకరంగా ఉందని తెలియజేస్తున్నారు. కానీ పంచాయతీ వారు పట్టించుకోవడం లేదు. ఇకనైనా పంచాయతీ వారు తక్షణమే ఈ మిషన్ భగీరథ పైపులు లీక్ అయినటువంటి పైపుల్ని మరమ్మత్తు చేసి వేపలగడ్డ ప్రాంతానికి మిషన్ భగీరథ వాటర్ అందించాలని ఈ ప్రాంతం వేపలగడ్డ గ్రామం నుంచి కోరటం జరుగుతుంది. ఇక్కడ యాక్సిడెంట్లు అయినాయని చెప్పేసి అంటున్నారు కదా, ఈ మధ్యలో ఏమైనా యాక్సిడెంట్లు అయినాయి? ఈ మధ్య కాలంలో 2 యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఒకటి లారీ యాక్సిడెంట్, ఆ డ్రైవర్ కి గుద్దుకొని కనపడతా ఉంది ఎదురుగానే. నైట్ పూట కూడా ఈ ప్రాంతంలో ఆ కుప్ప తగిలికి కింద పడ్డటువంటి 2-3 వెహికల్స్ కూడా కింద పడ్డాయి. వాళ్ళకి కొన్ని గాయాలయ్యాయి. ఆ గాయాలైనటువంటి వాళ్ళు సుజాతనగర్ ప్రాంతం నుంచి ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్ళే టైంలో నైట్ 10-12 ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి. దాన్ని తగలటం వల్ల నానా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్న ప్రాంతాలు కూడా. ఇప్పుడు మన రోడ్డు మీద చూసినట్లయితే మట్టి మొత్తం ఆల్మోస్ట్ రోడ్డుకి సగం వరకు వచ్చింది కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈ గ్రామ పంచాయతీ తక్షణమే ప్రక్రియతో తీసినటువంటి 5 అడుగుల లోతుని ఆ మరమ్మతు చేసి ఆడ ఎక్కువ ఒక లారీ టైప్ లో మట్టి కుప్ప పోయడం జరిగింది. ఆ మట్టి కుప్ప తొలగిస్తే ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే మట్టి కుప్పని తొలగించాలని ఆ గ్రామ పంచాయతీ వారిని కోరటం జరుగుతుంది. ఈ సమస్యనే పరిష్కార మార్గం చూపాలని సుమన్ టీవీ వారికి మా వేపలగడ్డ గ్రామం ప్రజల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.